నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు కృష్ణకుమార్. న్యూస్లో ముందుగా హెడ్లైన్స్. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలోనే చనిపోయాడు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం ఉండాలి. రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ ప్రశాంతి. రెవెన్యూ విభాగంలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆదిరెడ్డి వాసు. పద్నాలుగున రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం 2025 నిర్వాహకులు రామ్ కుమార్ రామ్దేవ్ వెల్లడి. బొమ్మూరులో మెగా రక్తదాన వైద్య శిబిరాలు ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ చేత నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే, మార్చి 24వ తేదీన పాస్టర్ ప్రవీణ్ కుమార్కు ప్రమాదం జరిగి మృతి చెందారని, ఈ ఘటనపై ఎన్నో అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టి సారించామని, ఆధునూతన టెక్నాలజీతో ఈ కేసును దర్యాప్తు చేశామని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, దారి పొడవునా సీసీ కెమెరాల్లో పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రయాణాన్ని పరిశీలించామని, పలు లిక్కర్ షాపుల వద్ద ఆగి మద్యం కొనుగోలు చేసినట్లు గుర్తించామని, ప్రవీణ్ కుమార్ ట్రావెల్ చేస్తుంటే ఫోన్లో చాలామందితో మాట్లాడారని తెలిపారు. ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా మేము మాట్లాడి వివరాలు తెలుసుకున్నామని, అవన్నీ సాధారణ కాల్స్ మాత్రమేనని నిర్ధారణ జరిగిందని అన్నారు. బుల్లెట్తో పాటు వెళ్లిన 4 కార్లను కూడా పరిశీలించామని, యూపీఐ పేమెంట్స్, ఫోన్ కాల్ లిస్టు, ఇతర వివరాలు కూడా అడిగి తెలుసుకున్నామని వివరించారు. ఇది మర్డర్ అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారందరికీ నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక్కడ చూడండి, వారి వెహికల్ మీద లగేజ్ కూడా చూడండి, రైట్ సైడ్కి టిల్ట్ అయిపోయింది. అంటే అప్పటికే 2-3 సార్లు పడిపోవడము, వారు సరి చేసుకోవడం వల్ల ఒకవైపుకి కొట్టిన పనిచేసే అబ్బాయి క్లియర్గా వారి ఫీచర్స్ని, వారి కండిషన్ని వారు క్లోజ్గా అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసి వారు చెప్పారు మనకి ఏ విధంగా జరిగింది, వారి కండిషన్ ఏంటని మనకు వారు చెప్పారు. మీరు కూడా అబ్జర్వ్ చేయొచ్చు వారి కండిషన్ ఇక్కడ ఎలా ఉందని చెప్పేసి. కొంచెం బ్యాక్ రమ్మా, కొంచెం బ్యాక్ రా. అది కాదు, వచ్చారు. డాక్టర్ గారు మాకు చెప్పడం ఏంటంటే ఇన్స్టెంట్గా డెత్ జరిగిందని చెప్పారు. అది వారు హై స్పీడ్లో వెహికల్ వస్తున్నారు, వారు అక్కడ జారిపడ్డము, ఆ బాడీ స్పీడ్గా వెళ్ళేసి అక్కడ స్టేషనరీ ఆబ్జెక్ట్ తగలడము, దానివల్ల హెడ్కి ఇంజరీ కావడము, ఇన్స్టెంట్గా చనిపోయారని డాక్టర్ గారు ఒపీనియన్లో మాకు చెప్పారు. ఇవన్నీ రెడీమేడ్ బాటిల్స్ అండి. అంటే అప్రాక్సిమేట్గా 950 రూపీస్ కొన్నారు. బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, బకాడి జిన్, జైసాల్మర్ జిన్ ఒకటి కొన్నారు. ఎక్కడ? సవేరా లిక్కర్ మార్ట్లో కొన్నారండి. దెన్ శ్రీ ఆదిత్య వైన్స్ కోదాడలో బుడ్వైజర్ మ్యాగ్నమ్ బీర్స్ 2, రాయల్ ఛాలెంజ్ విస్కీ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ నిపుణ్ టానిక్ వైన్స్లో బకాడి జిన్ ఒకటి తీసుకున్నారు. ఇస్ అప్రాక్సిమేట్లీ ఏమండి విజువల్స్ మాకు దొరకలేదు. కొంత ఫుటేజ్ ప్రస్తుతానికి మా దగ్గర ఉంది కానీ అది క్లియర్గా లేదు. బట్ కన్సంప్షన్ చేసినట్టు మనకు ఎవిడెన్స్ ఉంది. 42 CCTV ఫుటేజెస్ అంటే దాదాపు 400 నుంచి 500. అంటే ఇప్పుడు మనకు ట్రాక్ తెలిసిందండి. వారు హైదరాబాద్లో 11 o'clock బయలుదేరారు, ఈవినింగ్ 11:42 చనిపోయారు. సో ఎక్కడైతే వారు ట్రావెల్ చేస్తున్నారో ఆ ఏరియాలో ఉన్న CCTV ఫుటేజెస్ అన్నీ, ఆ టైం అప్రాక్సిమేట్ ట్రావెల్ తీసుకుని అక్కడ ఉన్న CCTV ఫుటేజ్ అన్నీ చూసుకోవడం జరిగింది. దాదాపు 400 to 600 CC ఫుటేజ్ మనం వెరిఫై చేశాము. అరౌండ్ 40 to 60 కెమెరాస్లో మనకు ఎవిడెన్స్ దొరికిందండి. అంటే అది దట్ డిపెండ్స్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద డ్రైవర్. ఇప్పుడు కొత్తగా ఆల్కహాల్ తీసుకుంటే అది వారికి ఎక్కువ మత్తు కలగచ్చు. కానీ అందుకే మీకు హిస్టరీ చెప్పాను. లాస్ట్ మార్చిలో కూడా వారు ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు 2 సార్లు వైన్ షాప్కి వెళ్ళి వారు లిక్కర్ తీసుకున్నారు. అంటే వారికి ఇదివరకు కూడా అలవాటు ఉంది అని చెప్పేసి మనకు క్లియర్గా ఇండికేషన్ తెలుస్తాం.
కాబట్టి ఆటోమేటిక్గా కొంత వారికి రెసిస్టెన్స్ కూడా డెవలప్ అయి ఉండొచ్చు. లిక్కర్ కన్జంప్షన్ చేసినా కూడా కంట్రోల్ చేసుకొని డ్రైవ్ చేసే ఉండొచ్చు. కానీ ఆ రోజు మీరు అబ్జర్వ్ చేస్తే 3 times ఈ కన్స్యూమ్డ్ లిక్కర్ అకార్డింగ్ టు ద ఎవిడెన్స్. అందువల్ల ఎక్కువసేపు జర్నీ చేయడం, ఆ రోజు ఎండ ఉండడము, అవన్నీ కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు. అది వారు ఎందుకో అందరూ మనకు విట్నెస్ చెప్పిన ప్రకారం కూడా ఎక్కడ వారు వారించి రెస్ట్ తీసుకోండి, తర్వాత కొంచెంసేపు ఉండండి, ట్రీట్మెంట్ ఇస్తామంటే తప్ప కూడా వారు ఎవరికి కోఆపరేట్ చేయలేదండి. హరిగా ఉన్నారు. వెంటనే అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పారామెడికల్ స్టాఫ్ వచ్చారు, వారు ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారు. వారు అక్కడే ఆగిపోయేసి కొంచెంసేపు ట్రీట్మెంట్ తీసుకొని రెస్ట్ తీసుకుండొచ్చు. బట్ వినలేదు. నేను ఆల్ రైట్ అని చెప్పేసి వారు బయలుదేరి వచ్చేసారు. తర్వాత అక్కడ ఒక చోట పడిపోయారు, ఇక్కడ ఒక ఫుడ్ ప్లాజా దగ్గర పడిపోయారు. బస్సు కూడా వారికి మేజర్ యాక్సిడెంట్ మిస్ అయ్యారు. అక్కడ కూడా వారికి రెస్ట్ తీసుకునే అవకాశం ఉండేది. బట్ ఐఎమ్ ఆల్ రైట్ అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసారు. ఇప్పుడు రామవరం పౌడర్ రింగ్ దగ్గర ఎస్ఐ స్టాఫ్ వారిస్తున్నారు, కొంచెంసేపు రెస్ట్ తీసుకొని పోండి, లాడ్జ్లో ఉండండి, మీరు తీసుకోండి అని ఎస్ఐ గారు చెప్పారు. చాలా అక్కడ ఉంటాడులే అని చెప్పేసి పక్కకి వెళ్ళి వచ్చే లోపల బండి స్టార్ట్ చేసుకొని వారు వచ్చేసారు. అంటే ఈ వాజ్ ఇన్ హరీ, త్వరగా ఏదో రీచ్ కావాలనే ఉద్దేశంలో వారు ట్రావెల్ చేస్తున్నట్టు మనకు అనిపించింది. ఏదైనా ఒక సమస్య వస్తే దాని స్థాయిని కూడా అంచనా వేసి ఆ స్థాయిలో ప్రతిస్పందన ఉంటే తప్పకుండా పరిష్కారం అవుతుందని, హేతుబద్ధత కలిగిన పరిష్కారం చేసినప్పుడే భూ సమస్యలకి ఇతర సమస్యలకు పరిష్కారం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధ్యక్షతన రెవెన్యూ అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రెవెన్యూ అంశాల పరిష్కార మార్గాలపై వర్క్షాప్, కార్యశాల జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు, డిఆర్ఓ టి సీతారామమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రశాంతి రెవెన్యూ అధికారులు కార్యశాల నిత్యకృతమైన సమావేశాల్లా కాకుండా ఫలవంతమయ్యే విధంగా ఒక నిర్ణాయక పాత్ర పోషించాలని ఆదేశించారు. సమస్య పరిష్కారం కోసం ఎస్ఓపి, ప్రామాణిక ఆపరేటింగ్ విధానం, మార్గదర్శకాలు జారీ చేయడం జరుగుతుందని, అయితే వాటిపైనే ఆధారపడకుండా క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు సముచిత నిర్ణయం తీసుకోవడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. Decision points. Already 8-9 months we worked. మీరు చాలా ఇండస్ట్రీలు ఇచ్చారు, ఆర్డర్స్ ఇచ్చారు, ఫీల్డ్ లో మాట్లాడారు, ఫీల్డ్ లో ఉన్న విఆర్ఓ కి, సర్వేయర్స్ కి ఓరియంటేషన్స్ కూడా ఇచ్చారని అనుకుంటున్నాం. బట్ స్టిల్ వీఆర్ నాట్ ఏబుల్ టు అచీవ్ ద రిక్వైర్డ్ రిజల్ట్స్. So our required result, this is like examination. We all want to have the outstanding results in our PGRS or revenue redressal mechanism. AP service లో కానీ PGRS లో కానీ మనకు outstanding performance రావాలి. అది రావాలి అంటే what we should do, అదే మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు. దానికి బేస్ your learnings for last 8 months, especially in this PGRS contract, and whatever your experience. So as a Tahsildar ga mee experience anta base cheskoni manu action points ni chestu. So that action point should give us results in a positive way. Adi mana objective. So manu ila cheyali ane maatrame ee conference or workshop tarvata mana conclusions ఇలా చేస్తే బాగుంటుంది, క్లారిఫికేషన్ ఇవ్వండి, ఎవరు ఇలా కాదు. We should do this. Either it is at your level, at our level, or at state level. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం రెవెన్యూ విభాగంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్ వాసు పరిశీలించారు. సంఘటన జరిగిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చి బిల్లు కలెక్టర్లకు సంబంధించిన షాప్ రెంట్స్కు చెందిన 5 ఫైల్స్ స్వల్పంగా దగ్ధమయ్యాయని అధికారులు ఎమ్మెల్యే వాసుకి తెలియజేశారు. ఉదయం అక్కడ డ్యూటీ చేస్తున్న సిబ్బంది గుర్తించి వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కావలసిన చర్యలు చేపట్టాలని, అన్ని ఫ్లోర్లలో సేఫ్టీ మెజర్స్ పాటించాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట పలువురు కార్పొరేషన్ అధికారులు ఉన్నారు. జస్ట్ అంటే మనోళ్ళు చెప్తుంది ఏంటంటే ఫ్యాన్ వదిలేసి ఉంటారని మనోళ్ళు వైండింగ్ అయితే ప్రతి సెక్షన్ చూసుకోవాలి. ఎండాకాలం కదా, పీక్ సమ్మర్ వచ్చే టైంకి ఇది మనం ఎక్కువ వాడటం లేదు. ఉన్నత విద్యా అవకాశాల కోసం విద్యార్థులకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించేందుకు 14న శ్రీ వెంకటేశ్వర ఆనం కళాశాల కేంద్రంలో రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు రామ్ కుమార్ రామ్దేవ్ పూర్తి ఉచితంగానే ఈ అవగాహన సదస్సు జరుగుతుందని, ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేయడానికి ఇది అద్భుతమైన అవకాశమని అన్నారు. ఆ రోజు ఉదయం 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు, మధ్యాహ్నం నుంచి డిగ్రీ, పీజీ స్థాయి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ శిక్షణ ఎలా ఉంటుంది, మహానగరాలకు వెళ్ళి చదవాలనుకునేవారు ఏ యూనివర్సిటీలో సీట్ తీసుకోవాలి అనేది స్పష్టంగా తెలుస్తోందని చెప్పారు. మరో నిర్వాహకుడు తేజ మాట్లాడుతూ సుమారు 50 యూనివర్సిటీలను ఈ సదస్సుకు తీసుకువస్తున్నామని, వాటిలో 25 విదేశీ యూనివర్సిటీలు కూడా ఉన్నాయని చెప్పారు. అలాగే మీకు సంబంధించిన కూడా మీ నెట్వర్క్స్లో చాలామంది పిల్లలు ఉంటారండి, వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయగలిగితే వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ 14వ తారీఖున మనం ఆనం కళా కేంద్రంలో ఎడెక్స్ సమ్మిట్ అని ఒక ఎడ్యుకేషనల్ సమ్మిట్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేస్తున్నామండి. దీంట్లో ఏంటంటే మనకి ఐఐటీస్ అవ్వచ్చు, డిఆర్డిఓ అవ్వచ్చు, లేదా ఐఏఎస్ వెల్ నోన్ కోచ్లు వీళ్ళందరినీ స్పీకర్స్ కింద తీసుకొచ్చి 8 రకాల విషయాల మీద సెమినార్స్ కానీ వర్క్షాప్స్ కానీ కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే మార్నింగ్ సెషన్ అంతా మనం ఈ స్కూల్ పిల్లల కోసం అంటే 8th గ్రేడ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మనం ఫోకస్ పెట్టామండి. అలాగే మధ్యాహ్నం అంతా కూడా ఇంటర్మీడియట్ అంటే బైపీసీలో మెడికల్ కెరీర్ వెళ్దాం అనుకున్న వాళ్ళకి, అలాగే గ్రాడ్యుయేట్స్, డిగ్రీ చదువుతున్న వాళ్ళకి, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా మనకి వేరే యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ మనం మధ్యాహ్నం పెట్టామండి. సో దీంతోపాటు మనకి ఎడ్యుకేషనల్ ఫెయిర్, గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ రన్ చేస్తున్నాం. ఈ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్లో ఏమవుతుందంటే దగ్గర ఒక 56 కంట్రీస్ నుంచి, డిఫరెంట్ కంట్రీస్ నుంచి 6 కంట్రీస్ నుంచి 50 యూనివర్సిటీస్ దాకా వస్తున్నాయి. వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు. అలాగే 20+ నేషనల్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడికక్కడ ఎవరైనా స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చి దీని మీద ఆల్రెడీ వాళ్ళకు ఒక అవగాహన ఉంటే అక్కడికక్కడ స్పాట్ అడ్మిషన్ చేసుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులకి చాలా శ్రమ, అలాగే సమయం, మనీ కూడా సేవ్ అవుతుంది. ఎందుకంటే అది చాలా రీసెర్చ్ చేసి పని మనకు ఆ రోజున గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్కి వస్తే ఒక అరగంటలో వాళ్ళు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుని వాళ్ళ పిల్లలకి ఏదైతే సరైన ఇన్ఫర్మేషన్, సరైన డెసిషన్ తీసుకుంటారు. సో దాంతోపాటు అక్కడికి వచ్చి స్పెషలిస్ట్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఒక తర్వాత వీళ్ళకి సంబంధించిన స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ స్పీకర్స్తో వాళ్ళు మాట్లాడే అవకాశం కలిగిస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా అరుంధతి యువజన సంఘం సభ్యులు అనంతపు గోపి, ఎర్లగడ్డ సునీల్, పలివెల పండు, పైడిమల్ల వంశీ ఆధ్వర్యంలో కామినీ భాస్కర్రావు సారథ్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్, జిఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా మెగా రక్తదాన శిబిరం, ఉచిత మెడికల్ క్యాంపు బొమ్మూరు అరుంధతిపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ ఆరోగ్య విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోరంట్ల రవికుమార్ పాల్గొని బాబు జగజీవన్ రామ్, బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ ట్రస్ట్, గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. సుమారు 50 మందికి పైగా రక్తదానం చేయటం జరిగింది. తమ సొసైటీ సభ్యులకు 1976లో ప్రభుత్వం ఇచ్చిన 29 ఎకరాల స్థలాన్ని కొందరు పెద్దలు నకిలీ డాక్యుమెంట్లతో ఆక్రమించి
తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఎక్స్ తాడి టాపర్స్ ఫీల్డ్ లేబర్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ తీగిరెడ్డి వెంకటరామారావు సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం 600 కోట్ల విలువైన ఆ భూమిని నగరంలోని కొందరు పెద్దలు దురాక్రమణ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ తమను వేధిస్తున్నారని చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలోని ఎస్వి జనరల్ మార్కెట్ పక్కన ఉన్న ఆవలో 1976లో ప్రభుత్వం తమకు ఇచ్చిన పోరంబోకు భూమిని ఆక్రమించిన కొందరు రాజమండ్రి నగర పెద్దలు దానిని నకిలీ డాక్యుమెంట్లతో ప్రైవేటు భూమిగా చూపిస్తున్నారని వాపోయారు. తమ భూమి తమకు ఇప్పించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీ, రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి విజ్ఞప్తి చేశారు. తమపై దౌర్జన్యం చేస్తున్న కొప్పిశెట్టి దుర్గాప్రసాద్పై చర్యలు తీసుకోవాలని, లేకుంటే తమకు చావే గతి అని కొందరు మహిళా సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తమ భూమిని ఆక్రమించిన వారికి వ్యతిరేకంగా తాము కోర్టుకు వెళ్తామని 1994లో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందని సభ్యుడు సురేష్ బాబు చెప్పారు. కొందరు ఒరిజినల్ అడంగల్స్ను ట్యాంపరింగ్ చేసి మార్చేశారని మండిపడ్డారు. పేపర్లో న్యాయం జరుగుతుంది, భూమి మీద న్యాయం జరగట్లేదండి. దీని మీద పాగలు వేసుకుని ఉండేవారండి. ఎస్విటి మార్కెట్ పక్కన భూమి చేసుకోండి. ఆ భూమిలో ఉంటే తాడి ట్యాపర్స్ ఫీల్డ్ లేబర్ కోఆపరేటివ్ సొసైటీ అని ఒక సొసైటీని స్థాపించుకొని మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీని స్థాపించి గవర్నమెంట్కి అప్లై చేసినప్పుడు ఆ రోజుల్లో వీళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలు ఇచ్చిన తర్వాత చాలా ఏళ్ళుగా అక్కడ మురుగునీరు ఉండడంతో ఆ మురుగునీరు పోయే విధంగా ఉక్కంపేట ఆవకి కనెక్ట్ చేసుకున్నారు. దీన్ని కనెక్ట్ చేసుకొని జీవన విధానం చేస్తూ ఉంటుండగా అక్కడ కుక్కలు, నక్కలు, గొర్రమూతులు, పావులు వాటితో కలిసి జీవిస్తూనే అనేక సార్లు వీళ్ళ మీద కూడా అటాక్ చేశారు. ఇవన్నీ మీకు ఎలా తెలుసు అంటారు. విఎల్పురం వచ్చి మేము 60 ఏళ్ళు అయ్యింది. 60 ఏళ్ల క్రితం విఎల్పురం మొదటిసారి వచ్చినట్టు కుటుంబం. నేను పిడింగోయి పంచాయతీ ఉప సర్పంచ్గా కూడా చేశాను, ఏకగ్రీవంగా చేసినటువంటి వాడిని. అందుచేత మా పెద్దలు చెప్పిన విషయాలని నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను. కూడా ఎక్సైజ్ ట్యాపర్ సొసైటీ మరియు సభ్యులు అండి. మాకు ఈ ఆవ భూమిలో సుమారుగా 29 ఎకరాల 30 సెంట్లు భూమి గవర్నమెంట్ భూమి. పూర్వకాలం నుంచి కూడా గవర్నమెంట్ పట్టాలు ఇవ్వకముందు నుంచి కూడా మా పెద్దలందరూ కూడా దీని మీద గడ్డి పోయడం అని, చేపలు పట్టుకోవడం అని చెప్పి ఇవన్నీ రకరకాల పనులంటే చేసుకొచ్చారండి. మీరు దీని మీద ఒక కమిటీ వేసి గౌరవనీయులైన కలెక్టర్ గారు, సబ్ కలెక్టర్ గారు, ఆర్టీఓ గారు, రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారు ఇవన్నీ పరిశీలించి ఈ ఆవ భూములకి ఒక ఏళ్ళ ఎక్సైజ్ ట్యాపర్ సొసైటీ అనే మాకు న్యాయం చేయాలని నేను ఖచ్చితంగా వేడుకుంటున్నానండి. అమరావతి వెళ్ళి సీసీఎల్కి కంప్లైంట్ పెట్టామండి. డిసెంబరు చంద్రబాబు నాయుడు గారు పంపించామండి. చంద్రబాబు నాయుడు గారు సీఎం ఆఫీస్ నుంచి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారికి లెటర్ వేశారండి. ఇది సుమారు 200 కోట్ల స్కామ్ జరిగింది గతంలో. ఈ రీసర్వేలో జరిగింది, గత పాలనలో జరిగిందని చెప్పి వీళ్ళు చేస్తున్నారు. దీని మీద ఎంక్వైరీ చేయండి అని చెప్పి కలెక్టర్ గారికి పంపించారండి. కలెక్టర్ గారు ఆవిడ పని ఆవిడ చేశారండి. సర్వే పెట్టించారు, అందరికీ నోటీసులు ఇప్పించారు. రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారి చేత నోటీసులు ఇప్పించారు. గత నెల ఫిబ్రవరి 22న, ఇవాళ 11వ తారీఖు 12వ తారీఖు అండి, ఏప్రిల్. కానీ ఇప్పటికీ కూడా ఆ సర్వే రిపోర్ట్ అనేది ఏమనేది కూడా ఇంకా గాల్లోనే ఉందండి. అది మా వరకు రాలేదండి. ఏమండి ఈ రిపోర్ట్ ఏదని నేను వారం రోజుల క్రితం వెళ్ళి అడిగామండి. ఆయన వెళ్ళామండి. వెళ్ళి అడిగిన తర్వాత ఎందుకండి మమ్మల్ని అత్తమని ఇలా టార్చర్ పెడుతున్నారు అంటే అర్జీలు పెట్టకూడదండి. రాజమండ్రి గాంధీపురం నెంబర్ 1 ఆనంద నిలయం ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉన్న బాలురకు కొల్లి రాజన్ బాబు, శాంతా కుమారీల మనవరాలు సందీప్ రాజన్, అనూష దంపతుల కుమార్తె చిరంజీవి అవ్యక్త రాజన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా స్టాండింగ్ ఫ్యాన్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ది పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, నగర బీసీ నాయకులు బల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి చేతుల మీదుగా 2 స్టాండింగ్ ఫ్యాన్లు, బిస్కెట్ ప్యాకెట్లు వితరణ చేశారు. అలాగే దాడి విజయబాబు సహాయంతో వసతి గృహానికి 25 లీటర్ల ఫ్లోర్ పెయింట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, దార యేసురత్నం, అర్ధాల కుమార్, బాబు, బల్లా మల్లేశ్వరరావు, వార్డెన్ రాజేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన గాంధీపురం నెంబర్ 1 అంటే మన వార్డులో ఉన్నటువంటి ఆనంద నిలయం హాస్టల్లో అంటే ఎస్సీ బాలుర వసతి గృహంలో సుమారుగా 15-16 సంవత్సరాలు బట్టి ఈ హాస్టల్కి మాకు అనుబంధం. ఎప్పుడు పిల్లలకి అనారోగ్యం వచ్చినా
వెంటనే నాకు ఇక్కడ ఎవరు ఉన్నా వార్డునిగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డునిగా ఉన్న కానీ వీళ్ళ మ్యాపింగ్ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం నా దగ్గర పంపడం, నేను ప్రథమ చికిత్స అందించి నా వంతు నేను ఏదో చేయడంతో చేసి ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. చక్కగా చదువుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. మీరు కూడా భవిష్యత్తులో రాబోయే భవిష్యత్తులో మనం కూడా సాటిగా వచ్చిందని మనకి ఎంత కాస్తే అంతే భక్తిగా మనకి ఎంత కాస్తే అంతే మనం చేతులు సాయం మనం చేయాలి తప్పకుండా అది దృష్టిలో పెట్టుకోండి. అదే భగవంతుడు మనకి ఇచ్చేటువంటి మంచి అవకాశం మనం జన్మ భారతీయ జనతా పార్టీ గాంవ్ బస్తీ చలో భాగంగా స్థానికంగా 12, 13 వార్డులలో ఎమ్మెల్సీ సోమవీర్రాజు స్థానిక నాయకులతో కలిసి సచివాలయం, అంగన్వాడీ కేంద్రం సందర్శించి అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో సిబ్బంది వారి విధులు, ప్రజల సమస్యలను పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. 13వ వార్డు అంగన్వాడీలో ఇచ్చే పౌష్టికాహారం, పాలు, గుడ్లు, బాలామృతం, బాలింతలకు ఇచ్చే వస్తువులను పరిశీలించి నాణ్యత గురించి అక్కడున్న అధికారులతో మాట్లాడారు. తర్వాత అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ని సందర్శించి డాక్టర్సు, స్టాఫ్తో మందులు, అక్కడ జరిగే వైద్యం గురించి, అక్కడ అవసరాలు అడిగి తెలుసుకోవటం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, అసెంబ్లీ కన్వీనర్ యనుమల రంగబాబు, కురగంటి సతీషు, చింతపల్లి సతీషు, కొల్లా శ్రీను, భవానీ, ఎజ్జల శ్రీనివాస్, పోలవరపు రాము, పెంకేటి దేశబాబు, కర్రి సుబ్బిరెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. మంత్లీ ఒకసారి ఇస్తాము. మీరు ఎక్కడ చేశారు? ఎప్పుడు చేశారు? నెట్ చేశారు. నాన్నగారు ఏం చేస్తారు? ఐఏపీ సెంట్రల్ జోన్ పీడికాన్ 2025 పేరుతో రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం వేదికగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్కు చెందిన చిన్నపిల్లల వైద్య నిపుణుల సదస్సు 3 రోజుల పాటు జరిగింది. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి మాట్లాడుతూ 5 రాష్ట్రాల పీడియాట్రిక్ డాక్టర్ల సదస్సు ఇక్కడ జరగటం గర్వకారణమన్నారు. చిన్నపిల్లల వైద్య సమస్యలు, ఆధునూతన వైద్య చికిత్సలతో పాటు వారికి అవసరమైన అత్యవసర వైద్యాన్ని అందించేందుకు పలు అంశాలపై నిపుణులు, వైద్యులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తలసేమియా చిన్నారులకు నెలకు 15,000 పెన్షన్ ఇస్తున్నారని, పరీక్షల నిర్ధారణకు సంబంధించిన కేంద్రాన్ని ఏపీలో పెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. సదస్సు చీఫ్ అడ్వైజర్, సిఐఏపీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ వైఎస్ గురుప్రసాద్, జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వసంత కలత్కర్ మాట్లాడుతూ ఈ సదస్సులో 5 రాష్ట్రాల నుంచి 600 మంది పీడియాట్రిక్స్ పాల్గొన్నారని తెలిపారు. योगेश सर हाथ लगे, लेफ्ट हैंड, हाँ गुरु सर, रेडी सर, ओके सर, ओके सर, अनाउंस ఇండియన్ పీడియాట్రిక్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ మీట్కి ఈ రోజున పాల్గొనడం జరిగింది. సెంట్రల్ జోన్ అనగానే 5 రాష్ట్రాలు, 5 రాష్ట్రాల నుంచి పీడియాట్రిక్ డాక్టర్స్ ప్రతినిధులు అందరూ కూడా ఇక్కడికి రావడం, రాజమహేంద్రవరం వేదికగా ఈ కార్యక్రమం జరగడం కూడా అందరూ కూడా ఆనందించాల్సిన తగ్గ విషయం. ప్రధానంగా పిల్లలకి వారి యొక్క సమస్యలపైన ఏ విధంగా వైద్యం అందించడంతో పాటు మందులతోటే కాదు, వారికి వస్తున్న సమస్యలను అవగాహన చేసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్న దాంతో పాటు పిల్లలకి డ్రగ్స్ దూరంగా ఉంచడం ఒక కార్యక్రమం, కమ్యూనిటీ యాక్టివిటీస్, వాళ్ళలోని ఏదైతే హిమోగ్లోబిన్ కానీ ఇతరితర ఎలా ఉన్నాయి పారామీటర్స్ తెలుసుకోవడమే కాదు, ఇప్పుడే చెప్తా ఉన్నారు ఐపీఏ అసోసియేషన్ వాళ్ళు ఒక బస్సుని నడుపుతూ ఉన్నారు, వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాయి, రావడం పిల్లలకి అక్కడికక్కడే హిమోగ్లోబిన్ టెస్ట్ చేయడం, 2 months ఫ్రీ మెడిసిన్ ఇవ్వడం కూడా, ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు.
చాలా హెల్ప్ఫుల్ అయ్యింది నాకు కూడా, ఎందుకంటే తెలియని అంశాలు ఎన్నో కూడా తెలుసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ ఆదిరెడ్డి వాసు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్య అతిథిగానే కాదు ఈ ఫంక్షన్ ఇక్కడ జరగడానికి ముఖ్యంగా నేను ఒక 15 రోజుల క్రితం ఈ హాల్కి వచ్చిన రోజున ఈ వాసనలు భరించలేని స్టేజ్లో ఉంది పక్క రోడ్లోంచి. సార్ని అడిగా, సార్ ఇది క్లీన్ చేయించండి అని. క్లీన్ చేయించడమే కదా, రోడ్డు బ్యారికేడ్ చేయించి ఎవరు అటుకేసి వెళ్లకుండా మాకు సహకరించి ఈ కాన్ఫరెన్స్లో యాక్చువల్గా 5 రాష్ట్రాల నుంచి, అంటే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాలకు సంబంధించి సుమారు 600 మంది పిల్లల వైద్యులు ఇక్కడ ఈరోజు సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో నిన్న యాక్చువల్గా ఎమర్జెన్సీస్ అండ్ సిమ్యులేషన్, అంటే కొత్తగా వచ్చిన ఎమర్జెన్సీ కేసెస్ని ఎలా ట్రీట్ చేయాలి, కొత్త డెవలప్మెంట్స్ అనే దాని మీద సుమారు ఒక 50 మంది ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే అడ్వాన్స్డ్ వెంటిలేషన్ మీద ఒక 50 మందిని ట్రైన్ చేయడం జరిగింది. అలాగే ప్రొసీజర్స్ ఉంటాయి, సెంట్రల్ వెయిన్ వేయడం, వెన్నులోంచి నీరు తీయడం, తర్వాత ఊపిరితిత్తుల్లోంచి నీరు పెట్టినప్పుడు ఎలా తీయాలి, కడుపులో నీరు పెట్టినప్పుడు ఎలా తీయాలి, వీటన్నిటి మీద ఒక 50 మంది ట్రైనింగ్ ఇవ్వడం అయింది. For children, how to prevent anemia prevention. And third, we had done a hemoglobin of the children. Near about 100 children we have screened for hemoglobin. Out of that, to tell you that 40% children are having a hemoglobin less than 10 gram %. So we have to take care. This is a need of our, and we are doing this community work in a large scale all over India. So this is our project. I want to tell you one more project. I want to tell you, we have made one film, Disha, which is on YouTube. That's Disha by IAP. I request everybody to watch this film. This is on substance abuse or drug abuse, how to prevent drug abuse. There is a drug abuse patient in your home, how to go ahead. That's in that film. And my request for this Disha and U-Turn, please watch these movies on YouTube. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రవీణ్ కుమార్ ప్రమాదంలోనే చనిపోయాడు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ వెల్లడి. అర్జీల పరిష్కార విషయంలో ఖచ్చితత్వం ఉండాలి, రెవెన్యూ అధికారుల సదస్సులో కలెక్టర్ ప్రశాంత్. రెవెన్యూ విభాగంలో అగ్ని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఆదిరెడ్డి వాసు. పద్నాలుగున రాష్ట్ర స్థాయి విద్యా సమ్మేళనం 2025 నిర్వాహకులు రామ్ కుమార్ రామ్దేవ్ వెల్లడి. బొమ్మూరులో మెగా రక్తదాన వైద్య శిబిరాలు, ఎన్టీఆర్ ట్రస్ట్ జిఎస్ఆర్ ఫౌండేషన్ చేత నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.